దుర్గా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. కోవిడ్ లాంటి సంక్షోభాల్ని కూడా ఎదుర్కోగలిగాం. కేంద్రం నుంచి తగ్గిన ఆదాయాన్ని కూడా తట్టుకోగలిగాం. ఓ లంచాలు లేని ఓ వ్యవస్థను మీ బిడ్డ ప్రభుత్వం తీసుకురాగలిగింది కాబట్టే ఇది జరుగుతా ఉంది అని చెప్పడానికి ఈ సందర్భంగా గర్వపడతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఎందుకనంటే అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా తెచ్చింది. అప్పటి గ్రోత్ రేట్ కన్నా అప్పుల గ్రోత్ రేట్, మన ప్రభుత్వంలో గ్రోత్ రేట్, అప్పుల గ్రోత్ రేట్ తక్కువ. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్ మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి మాత్రమే. మరి ఈ రోజు ప్రజల చేతుల్లో ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజల చేతుల్లో కనిపిస్తా ఉన్నాయి. గతంలో కనిపించలేదు అని అంటే కారణమేమిటి అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాలి. ప్రతి ఇంటికి వెళ్ళి ఆలోచన చెయ్యమని ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి. ఇక్కడే గమనించాలి. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడో చూడమని అడుగుతా ఉన్నా. మనమేమో ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా, ఎక్కడా కూడా లంచాలు లేని వ్యవస్థను పూర్తిగా తీసేసి రకరకాలుగా కష్టపడుతూ ఎప్పుడూ జరగని విధంగా మనము ప్రతి అక్కచెల్లెమ్మ కుటుంబానికి మంచి జరగాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తా ఉంటే, మరోవైపున చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నాడో చూడండి. హైదరాబాదులో ఇంట్లో కూర్చుంటాడు. కాలు బయట పెట్టకుండా వేరే రాష్ట్రాల్లో ఇచ్చిన, వాళ్ళ ఎన్నికలప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలన్నీ తెప్పించుకుంటాడు. ఏ హామీలు అక్కడ బాగా పనిచేశాయి, ఏ పార్టీలు ఏ హామీలు ఇచ్చాయి అని చెప్పి వాళ్ళ హామీలన్నీ తీసుకుని ఒక కిచిడీ చేసి ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొస్తాడు.